అందరం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రాలయ్యా. యేసు నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. పరలోక తండ్రి వందనాలయ్యా. గొప్ప దేవుడా మీకు స్తోత్రాలయ్యా. మీకే మహిమ, మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రాలయ్యా. మీకే వందనాలయ్యా, మీకే స్తోత్రాలయ్యా. ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, స్తోత్రాలు. హృదయకాలం కూడా వచ్చిన బిడ్డలతో నాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మతో నింపండి. గొప్ప కార్యం జరిగించండి అయ్యా. మీరే మా మధ్యలో రండి అయ్యా. అయ్యా ప్రభా, మీ స్వరము వినిపించండి. ఇది మీ సమయం అయ్యా. శరీర కార్యాలన్నీ నశించునుగాక. శరీర కార్యాలు ఏసుకుండా బంధిస్తున్నా. పరిశుద్ధాత్మ కార్యాలు మా మధ్యలో జరుగునుగాక. మీ అగ్ని స్థలంలో వేయబడునుగాక. అయ్యా, మీ సన్నిధి ఇక్కడ ఆవరించునుగాక. నాతో కూడిన బిడ్డలందరితో మాట్లాడండి అయ్యా. అయ్యా, వాక్యమాలో ఫలించునుగాక. మీ వెలుగు ప్రకాశించునుగాక. మా జీవితంలో అద్భుతంలో జరుగునుగాక. అయ్యా, మీ కృపని విస్తరింపచేయమని అడుగుతున్నామయ్యా. ఏ ఒక్కరు ఖాళీగా వెళ్ళకూడదయ్యా. ఇదే కాలం మీ నామాన్ని మహిమపరచుకోమని పరిశుద్ధాత్ముడా యేసు నామాన్ని ఇక్కడ మహిమపరచుమడుగుతున్నామయ్యా. మీకే స్తుతులు, ఘనత, మహిమ, ఆరాధన చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభుకి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ దినము అద్భుతమైన మాటలు మనం ధ్యానించుకోబోతున్నాం. నేను ప్రార్థిస్తున్నప్పుడు ఏ వాక్యం చెప్పాలన్నప్పుడు దేవుడు నా హృదయంలో పెట్టిన మాట, దేవుడు నీ ఎడల కలిగిన ఉద్దేశం ఏంటిదో మనం తెలుసుకోవాలి. చాలా మట్టికి మన జీవితంలో గురి లేని వారుగా ఉంటున్నాం. గురి లేకుండా ఏమవుతుంది? మనం త్రోవ తప్పిపోతాం. ఎందుకు జీవిస్తున్నామో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు. మన ఉద్దేశంలో ఒక గురి, ఒక ఉద్దేశం లేనప్పుడు మనుషులు తప్పిపోతారు. మనుషులు ఎందుకోసం బ్రతుకుతారో తెలియదు అన్నమాట. అయితే దేవుడు నీ జీవితంలో కలిగిన ఉద్దేశము మనం తెలుసుకున్నప్పుడు ఆ ఉద్దేశం కోసం మనము బ్రతకగలము. ఆమేన్. హల్లెలూయా. ఒక ఉద్దేశం అన్నప్పుడు నీ జీవితంలో ఏమవుతుంది? అయ్యో, ఉద్దేశం నా కోసం అన్నది, దేవుడు నా కోసము ఈ ప్రణాళిక ఉన్నది, నేను ఇలాగ జీవించాలని. అప్పుడు దానికోసం మనము బ్రతికి ప్రభుని మనం సంతోషపరుస్తాము. అందుకని ఈ లోకంలో నీకు అనేక ఉద్దేశాలు ఉన్నాయి, కానీ దేవుడు నీ పైన కలిగిన ఉద్దేశము చాలా గొప్పది. దేవుని యొక్క ఉద్దేశము నీ ఎడల తెలుసుకోవాలంటే మన బైబిల్ చూడవలసిందే, బైబిల్ మనం ధ్యానించవలసిందే. బైబిల్లో మనకి స్పష్టంగా దేవుడు రాచి ఉంచి ఉన్నారు. నీ ఎడల దేవుడు కలిగిన ఉద్దేశం, ఆ ఉద్దేశము తెలుసుకున్నప్పుడు నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటిది? ఆ ఉద్దేశ ప్రకారం మనము జీవించవలసిందే. అందుకని ఈరోజు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటిదో నీ జీవితంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోబోతున్నాము. ఆ ఉద్దేశము తెలుసుకున్నప్పుడు నీ జీవితంలో ఒక గురి ఉంటుంది. ఆ ఉద్దేశం కోసము బ్రతకగలవు. ఆ ఉద్దేశముని నెరవేర్చడానికి ప్రభు కృపనికి ఇవ్వబోతున్నారు. అప్పుడు మనము ప్రభు రాకడలో ఎత్తబడతాం. బైబిల్ ఏమంటుంది? ప్రభా అని పిలిచే వారందరూ పరలోకంలో వెళ్ళరంట. ఆయన చిత్తము చేయవారే పరలోకానికి వెళ్తారు. అందుకని ఆయన చిత్తం అంటే ఆయన ఉద్దేశము. అది తెలుసుకొని దాన్ని నెరవేర్చబడినప్పుడు మన జీవితంలో సంతోషము, ఆనందం మనలో ఉంటుంది. అందుకని కొన్ని విషయాలు, ఒక 7 విషయాలు నిమితో నేను పంచుకుంటాను దేవుని యొక్క ఉద్దేశాలు. ఆమేన్. హల్లెలూయా. దానికంటే ముందుగా ఒకసారి అంట భార్య భర్తల మధ్యలో ఎప్పుడు మనస్పర్ధలు అనమాట. ఎప్పుడు చూసిన కొట్లాటనే ఇద్దరి మధ్యలో. భర్తకి బాగా కోపం అన్నమాట. ఎప్పుడు చూసినా బీపీ, ఎప్పుడు చూసినా భార్య భర్తల మధ్యలో కొట్లాట. కొన్ని నెలలుగా ఇలాగ వెళ్తున్నది. భర్తకి ఏం చేయాలో తెలియని పరిస్థితి. భర్త వెళ్ళి ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళినట్ట ఆలోచన తీసుకుందామని. అయ్యా, అతను వెళ్ళి అంటున్నాడు, అయ్యగారండి, నా జీవితంలో అన్ని సమస్యలే, నాకును నా భర్తకి సమాధానం లేదు, ఏం చేయాలా? మాటి కొట్లాటలు అవుతున్నాయి, ఏం చేయాలని అన్నప్పుడు అతను ఇచ్చిన మంచి ఆలోచన, పెద్ద అయిన ఆలోచన ఏమి ఇచ్చినంటే, కుమారుడా, నీ భార్య నీ భార్య ఏ పని చేస్తున్నా ఆమెను మెచ్చుకో, ఆమెను పొగుడు, అంతే. నువ్వు ఆమెను పొగిడే కొలది నేను బాగా ప్రేమిస్తుంది, నీకు లోపడుతుంది. ఇది వాళ్ళకున్న వీక్నెస్. నువ్వు పొగడం ప్రారంభించు, అంతే. ఏం పని చేసినా పొగుడు ఆమెని ఘనపరచు. ఇదే నీకు మందు, ఇది చెయ్యి, ఈరోజు నుంచే ప్రారంభించు. అప్పుడు నీ కుటుంబంలో
సమాధానం వస్తుందని. సరే, ఈ ఆలోచన బాగుందని ఇంటికి ప్రయాణం అవుతున్నాడు. ఇంటికి ప్రయాణం అయ్యే టైంలో ఆ రోజు భార్య లంచ్ ప్రిపేర్ చేయలేదు. అన్నము మధ్యాహ్నం పూట భోజనం సిద్ధం చేయలేదు. కారణం ఏంటిదంటే పక్కింటి వాళ్ళ ఫంక్షన్ బట్టి పక్కింటి వాళ్ళ భోజనము ఆ రోజు ఇంటికి వచ్చేసింది. ఇంటికి రాగానే ఇక తన భార్య తన భర్త కోసము వేచి ఉంటుంది. నా భర్త ఇక్కడ పోయిన వస్తాడు, ఆమెకు మంచి ఈరోజు లంచ్ పెడదామని. సరే అని భర్త రాగానే అన్నాడు నాకు భోజనం పెట్టమని. సరే, భార్య చక్కగా భోజనం అంతా సిద్ధం చేసింది. భర్త తినడం ప్రారంభమైంది. ఇక భర్త ఫస్ట్గా కూర వేసుకున్నాడు, రైస్ వేసుకున్నాడు, అన్నీ చెప్తున్నాడు. అయ్యో రైస్ ఈరోజు టేస్ట్గా ఉన్నది, ఈరోజు కూరలో ఎప్పుడు లేనట్టుగా టేస్ట్గా ఉన్నది, ఇదేంటి ఇది చట్నీ ఇంత టేస్ట్గా ఉన్నది. ఇంకా ఆమెను పొగుడుతున్నాడు అనమాట. ఆమెని పొగిడే కొలది ఆమెలో బీపీ మొదలైంది. ఇక అరే నా భర్త ఎప్పుడు కూడా నేను కష్టపడి చేసిన వంటలు ఎప్పుడు కూడా మెచ్చుకోలేదు, పొరిగింటి వారు వచ్చిన కూరలు, పొరిగింటి వారు చేసిన వంటలన్నీ ఏంటిది ఇలాగ ఇంతగా తను పొగుడుతున్నాడు, ఏదో తేడా ఉందని ఆమెకి కోపం వచ్చి ఇంకా రోగుల బండ తీసుకుని వచ్చి ఎడాపిడగా తన భర్తని కొట్టడం ప్రారంభమైందనమాట. అతను లబోదిబో అని మళ్ళీ పరిగెత్తినాడు. ఎవరు ఆలోచన ఇచ్చిన వ్యక్తికి అతను పరిగెత్తినాడు అనమాట. అంటే కొన్నిసార్లు మనుషులు ఎన్నో ఆలోచనలు మనకి ఇస్తారు. నువ్వు అలాగుండు, ఇలాగుండు, నీ కుటుంబం అలాగుండు, నీ భర్తతో భార్యతో అలాగుండు. మనుషులు ఎన్నో ఆలోచనలు ఇస్తారు, కానీ చాలా ఆలోచనలు అన్నీ మనకి విరోధంగా మార్చబడతాయి. కానీ దేవుడిచ్చే ఆలోచన ఎప్పుడు కూడా మనకి క్షేమాన్ని కలగజేస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చే ఆలోచన ఎప్పుడు మనకి నెమ్మదిని, సమాధానాన్ని మన జీవితంలో కట్టే ఆలోచన దేవుడు మాత్రమే ఇవ్వగలరు. అందుకని ఆయన వాక్యమే మనకు ఆలోచన ఇస్తారు. దేవుడు ఏం చెప్తున్నారో మనం అది చేయాలి. బైబిల్లో నీకు రాయబడ్డాయి. భర్త ఎలా ఉండాలా, భార్య ఎలా ఉండాలా, పిల్లలు ఎలా ఉండాలా, అన్నీ మనకి బైబిల్ బోధిస్తున్నది. కాబట్టి దేవుని ఆలోచనలో వాక్యం ద్వారా తీసుకొని అది మనం పాటిస్తే చాలు, మన జీవితంలో నెమ్మది, శాంతి కాబోతున్నది. ఆమేన్, హల్లెలూయా. ప్రభుకి మహిమ కలుగును గాక. 7 విషయాలు మీతో ఈరోజు నేను దేవుని మీ ఎడల కలిగిన ఉద్దేశాన్ని పంచుకుంటాను. దానికంటే తర్వాత పిల్లలందరూ తిందికి వెళ్ళారమ్మా సండే స్కూల్కి. పిల్లలందరూ కూడా సండే స్కూల్కి వెళ్ళండి, వెళ్ళాలి. పిల్లలందరూ సండే స్కూల్ తిందికి వెళ్ళండి. సో మనము చూడండి, ముందుగా దేవుని యొక్క ఉద్దేశం మన ఎడల ఏమై ఉన్నదంటే మనుషులందరూ రక్షించబడాలని, మనమందరం రక్షించబడి యేసుని తెలుసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనను నియమించెను గాని ఉబత పాలకుటకు నియమింపలేదు. చూడండి, దేవుని యొక్క ఉద్దేశము మన ఎడల ఏమన్నదే మనుషులందరూ రక్షించబడాలంట. ఇది దేవుని యొక్క ఉద్దేశం. నా వైపు చూడాలి, మన కిందకి ఎవరు చూడకూడదు. ఎందుకంటే మనం దేవుని వాక్యము ఆసక్తిగా మనము మేలుకోగా ఉంటేనే ఆ వాక్యం మనలో దేవుడు మాట్లాడతారు, ఆ వాక్యం మనలో నాటబడుతుంది. కాబట్టి మనుషులందరూ రక్షించబడాలని ప్రభు యొక్క ఉద్దేశం. అసలు యేసయ్య లోకంలో వచ్చిన కారణం ఏంటిది? నశించిన దాన్ని వెతకి రక్షిస్తానికి యేసయ్య వచ్చినారు. కాబట్టి ప్రతి మనుషుడు రక్షించబడాలని సువార్త అందరి ఎద్దుకు వెళ్తున్నది ప్రపంచంలో. కానీ నీ ఎద్దుకు వచ్చినప్పుడు కూడా తోస్తూ వేయలేను. అందుకని ఈరోజు ఇక్కడ కూర్చోగలిగినావు రక్షించబడే. సువార్త నీ ఎద్దుకు వచ్చినప్పుడు నువ్వు రక్షించబడ్డావు. ఎంతమంది దగ్గరికి వెళ్తున్నది? నీ అన్నదమ్ములకి వెళ్తున్నది, నీ బంధువుల దగ్గరికి వెళ్తున్నది, ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్తున్నది. చాలామంది దాన్ని తృణీకరిస్తున్నారు. ఈ వార్త నాకొద్దు, రక్షణ అంటే యేసు నాకొద్దు, ఇదేదో మతమ్మగా ఉన్నది నాకొద్దు, ఈ రక్షణ నాకొద్దు. అనేకులు విజయ్ ఫోన్ పని చేయము ఇక్కడ చూడు, అనేకులు సువార్తని ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. కానీ నీ యొద్దకు రాగానే ఆ సువార్తను అంగీకరించి యేసే బిడ్డగా ఈరోజు నువ్వు మార్చబడ్డావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసే యొక్క చిత్తముని ఎడలైండు ఏమైనది? నువ్వు రక్షించబడాలి. ముందుగా నువ్వు రక్షించబడి దేవుని సేవించాలని. కాబట్టి నువ్వెంతో ధన్యుడు, రక్షించబడిన వ్యక్తి. ఇంకా కొంతమందికి రక్షణ అంటే తెలియదు.
రక్షణ అంటే కొంతమంది అనుకో చర్చికి వెళ్తున్నాను కాబట్టి నేను రక్షించబడ్డాను. కొంతమందిని అడిగితే అయ్యా నువ్వు రక్షించబడ్డావంటే నేను బ్యాప్టిజం తీసుకున్న పాస్టర్ గారండి అది చెప్తారు కొంతమంది చెప్తారు నువ్వు రక్షించబడ్డావంటే మీ పెళ్ళిళ్ళకి భార్య భర్తలుగా బ్యాప్టిజం తీసుకున్నాం కాబట్టి రక్షించబడ్డాం. ఇంకా కొంతమంది నువ్వు రక్షించబడ్డావంటే వాళ్ళు అంటారు కదా ప్రతి వారం నేను మందిరానికి వెళ్తున్నానండి రక్షించబడ్డాను. ఇంకా కొంతమంది నువ్వు రక్షించబడ్డావంటే నేను చక్కగా పాటలు పాడతాను, నేను చక్కగా దేవుని ఆరాధిస్తాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతాను కాబట్టి రక్షించబడ్డాను అంటారు. రక్షణ అనేది అది కాదు. రక్షణ అనేది నీ హృదయానికి సంబంధించింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ ఎక్కడ మొదలవుతుంది? నీ హృదయంలో. దేవుడు మార్చేది ఏంటిది? రక్షణలో నీ హృదయ మార్పిడి. నశించిపోయింది ఏంటిది? నీ ఆత్మకు అంటుకున్న పాపము యేసు రక్తంలో కడగబడాలా. నువ్వు పాపమని గ్రహించాలా, నీ పాపాన్ని ఒప్పుకోవాలా. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి యేసు నాలోనికి రండయ్యా అని యేసుని నీ హృదయంలో చేర్చుకోవడమే రక్షణ కార్యము. అందుకనే ఈరోజు ఇంకా నువ్వు రక్షణ లేకుంటే ఇప్పుడే నీ హృదయము తెరవు. ఇంకా దేవుని దూరంగా ఉంటే పిలువు, యేసయ్యా నేను రక్షించబడలేదయ్యా, నమ్మకాంత క్రైస్తవునయ్యా, నాలోనికి మీరు రమ్మని ప్రభుతో నువ్వు కనెక్షన్ కలగాలి. నీకును యేసయ్యకి వ్యక్తిగతంగా పొందుకునేది రక్షణ. ఆమేన్, హల్లెలూయా. నీకోసం ఎంతో మంది ప్రార్థన చేయొచ్చు, ప్రతి వారం మందిరానికి రావచ్చు, కానీ నీ హృదయము దేవుని కలుసుకోకుంటే నీలో రక్షణ లేనట్టు. అది పర్సనల్. రక్షణ అనేది వ్యక్తిగతమైనది. యేసు దగ్గర నువ్వు పొందుకోవాలి. నీ హృదయం మార్పిడి చెందినప్పుడే ఒక వ్యక్తి రక్షించబడతారు. అందుకని మందిరం అనేది అన్యుల కోసం కాదు, ఎవరి కోసమో రక్షించబడి దేవుని కోసము వేరు చేయబడి నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుతానికి దేవుడు ఒక సంఘాన్ని కోసం పెట్టినారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రియ సంఘమా, ఈరోజు ఒకవేళ రక్షణ లేకుంటే ఇప్పుడే బైబిల్ ఏమంటుంది? నీ హృదయంలో నమ్మి నోటి ద్వారా ఒప్పుకుంటే రక్షించబడతావు. రక్షణ అంటే ఏంటిది? పాత జీవితాన్ని వదిలిపెట్టి యేసు కోసం బ్రతకడమే రక్షణ. పాతవన్నీ గర్దించిపోయి నూతనంగా సమస్తము మారడమే రక్షణ. ఆమేన్, హల్లెలూయా. ఒక మార్పు చెందడం. యూటర్న్, తప్పు త్రోవలో వెళ్ళిన వాళ్ళు సరైన త్రోవలో రావడమే రక్షణ. పాత జీవితం వదిలిపెట్టి కొత్త జీవితం ప్రారంభించడమే రక్షణ. కాబట్టి ఈ అనుభవంలో ప్రతి ఒక్కరు రావాలి. రక్షించబడినప్పుడే మనం ఆత్మీయ జీవితం ఎదుగుతుంది. ప్రభు రాకడలో ఎత్తపడతాం. రక్షణ లేని వాళ్ళందరూ విడబడతారు. రక్షణ లేని వాళ్ళందరూ బైబిల్ ఏమంటుంది? తీర్పులో నిలబడతారు. రోమాపత్రిక 8:1 ఉన్నది కదా, క్రీస్తు యేసు నందు ఉన్న వాళ్ళకి శిక్షావిధి లేదంట. శిక్ష లేదు వాళ్ళకి. ఎందుకని రక్షించబడ్డావు. నో కండమ్నేషన్, దోస్ ఆర్ ఇన్ క్రైస్ట్. యేసులో ఉన్న వాళ్ళకి శిక్షా విధి లేదు. నీ జీవితం యేసులో ఉన్నది కాబట్టి నువ్వు ధన్యుడిగా మార్చబడుతున్నావు. ఆమేన్, హల్లెలూయా. రక్షించబడిన తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ దేవుని యొక్క చిత్తం. ఒక టీమును రక్షించబడ్డావు. దేవుడు తన ఉద్దేశం ద్వారా రక్షించుకున్నారు. రక్షించబడిన వాళ్ళలో దేవుడు కలిగిన ఉద్దేశాలు ఏంటయ్యి? రెండోదిగా చూద్దాం. యోహాను సువార్త 15:16 చూద్దాం. యోహాను సువార్త 15:16. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. అంటే దేవునికి ఉద్దేశం ఏమున్నది ఇక్కడ? మీరు వెళ్ళి ఫలించుటకును. ఆమేన్, హల్లెలూయా. మనము దేవునికి ఉద్దేశం ఏంటిది? నీ జీవితంలో ఫలించాలని. బైబిల్ ఏమంటుంది? ఇంకా పైన మనం చూస్తే ఫలించని చెట్టు నరికి వేయబడుతుందంట. ఫలించు 15:2 ఉన్నది. నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలని ధాన్యం పనికిరాని తీగలని తీసివేయను. బైబిల్ ఏమంటుంది కదా, మనమందరము దేవుని బిడ్డలుగా ఫలించాలా. ఆమేన్, హల్లెలూయా. ఇది నెక్స్ట్ లెవెల్. రక్షించబడ్డం మంచిదే, మందిరానికి వస్తున్నాం మంచిదే, కానీ దేవుడు నీలో ఏమి ఎదురు చూస్తున్నారు?
ఫలం ఎదురు చూస్తున్నారు. మనమే ఒక చెట్టు నాటి, ఒక విత్తనముగా నాటి ఏం ఆశిస్తామో ఫలం రావాలని. అది పెరిగి దానికి ఎరువు పోసి దానికి పెట్టుబడి పెట్టి అన్నీ చేసిన తర్వాత అది ఫలించకుండా ఏం చేస్తామో ఆటోమేటిక్గా దాన్ని నరికేస్తాం. నరికి వేసి దాన్ని ఎండబెట్టి పొయ్యిలో వాడుకుంటాం. ఇంకా దేనికి అది పనికిరాదు. మన జీవితం కూడా అంతే. దేవుడు ఎదురు చూస్తున్నారు. నువ్వు రక్షించబడ్డావు, ఎప్పుడూ రక్షించబడ్డావు. 10 ఏళ్ళ కిందట, 5 ఏళ్ళ కిందట, సంవత్సరం క్రిందట, 20 సంవత్సరాల క్రిందట ఎప్పుడూ రక్షించబడ్డావు. కానీ దేవుడు మనలో ఏం చూస్తున్నారంటే నీలో ఫలము ఆయన వెతుకుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆయనని రక్షించుకున్నారు ఉచితంగానే. బైబిల్ ఏమంటుంది? దేవుని కృప ద్వారా నువ్వు రక్షించబడ్డావు. రక్షణ ఉచితమే. కానీ నెక్స్ట్ నువ్వేం చేయాలి? అది ప్రాముఖ్యం. నువ్వేం చేయాలంటే ఫలించాలంట. అందుకని దేవుని యొక్క ఉద్దేశం నీ జీవితంలో నువ్వు ఫలించాలి. అందుకని ఈ వాక్యం జాగ్రత్తగా వినాలి. ఈ వాక్యంలో మనం పట్టబడాలి. ప్రతిరోజు గుర్తు రావాలి, నేను ఫలించాలా. ఏ విషయంలో ఫలించాలా? 2 విషయాలు. ఒకటేమో 9 ఫలములలో, గళితీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నది. ఏమనంటే మనం ఆత్మ ఫలములో ఫలించాలి. 9 ఫలములు ఉన్నాయి అక్కడ. చాలా తర్వాత ఆత్మ ఫలము, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఫలములో నువ్వు ఫలించాలి. 9 ఫలములు కలగాలి క్రైస్తవులు. రెండవదిగా ఆత్మలలో మనం ఫలించాలి. ఆమేన్. అందుకని పేతురుతో దేవుడు అన్నమాట, నువ్వు చేపలు పట్టే జాలరులుగా చేస్తానని. ఆమేన్, హల్లెలూయా. చూడండి, నిన్న మొన్న మనము బయట వెళ్తే ఎక్కడ చూసినా చేపలే. ఈ చిన్న చిన్న కాలువలలో కూడా చేపల కోసం ఎక్కడ చూసినా గుంపులు కనిపిస్తున్నారు. ఎందుకని చేపలు విస్తారంగా దొరుకుతున్నాయి ఉచితంగా. ప్రజలు, యవ్వన బిడ్డలు అందరూ వెళ్ళి చేపలు పడుతూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగనే ఆత్మలు సిద్ధంగా ఉన్నాయి యేసుని అంగీకరిస్తానికి. ఆమేన్, హల్లెలూయా. యేసు గురించి వినటానికి, రక్షించబడటానికి సిద్ధంగా ఉన్నారు ఆత్మలు. చేపలు అలాగ కొట్టుకొని వచ్చినట్టుగా ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు కోతకాలం ఇప్పుడు. ఆమేన్, హల్లెలూయా. చేపలు ఎప్పుడైతే ఆ నీరు వచ్చేసిందో చేపలు కూడా ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, కానీ విస్తారంగా ఎక్కడ చూసినా చేపలే కనిపిస్తున్నాయి. మనం చేయవలసిన బల వేసి దాన్ని పట్టుకొని రావాలి, అంతే. ఇప్పుడు మనుషులందరూ సిద్ధంగా ఉన్నారు యేసుని అంగీకరిస్తారు. కోతకాలముగా మార్చబడ్డది. కోతకాలం సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి? మనము వల వేసి వాళ్ళందరినీ ప్రభు ఎదుకు తీసుకొని రావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము దేవునిలో ఫలించాలి. దేవుడు ఎదురు చూచేది అది. నువ్వు ఫలించకుండా భక్తి నీ వరకే, ప్రార్థన నీ వరకే ఉండుకుంటే దేవుడు లెక్క అడుగుతారు ప్రతి వారిని. అందుకని పౌలు అంటారు కదా, అయ్యో నేను సువార్త ప్రకటించుకుంటే నాకు శ్రమ. అందుకని రక్షించబడిన వాళ్ళలో సిగ్గుండకూడదు. యేసు గురించి సిగ్గుపడకూడదు. పక్క వాళ్ళతో చెప్పండి, యేసు గురించి నువ్వు సిగ్గుపడకూడదు. ప్రకటన గ్రంథంలో ఉన్నది, పిరికివారు పరలోకంలో వెళ్ళరంట. అందుకని యేసే నమ్ముకున్నప్పుడు నీలో సిగ్గు ఉండకూడదు, పిరికితనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు నీకు పిరికి ఆత్మ లేదు, కానీ ధైర్యం గల ఆత్మ ఇచ్చినారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత యేసుని గురించి బహిరంగంగా మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే బైబిలే తెలియపరుస్తున్నది, నా మాటలు కావు. బైబిల్ ఏమంటుంది? నన్ను మనుషులు ఎదుటిగా ఒప్పుకుంటే నేను కూడా పరలోకములో ఈ కుమారుడు గురించి, కుమార్తె గురించి నేను తండ్రి ఎదుట ఒప్పుకుంటున్నారు యేసయ్య. నువ్వు ప్రజలు ఎదుటగా యేసుని గురించి అనుదినం ఒప్పుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే బైబిల్ అంటుంది కదా, నీ లోకానికి వెలుగు, నువ్వు లోకానికి ఉప్పు. వెలుగు ఎప్పుడు ప్రకాశింపచేయాలి, నీ వరకు పెట్టుకోకూడదు. అందుకని ప్రియ సంగమా, నీ వెలుగు ప్రజల ఎదుట ప్రకాశింపచేయాలి. నువ్వు ఉప్పుగా ఉన్నావు ఈ లోకానికి. అందుకని నువ్వు ప్రజల ఎదుట యేసుని గురించి నువ్వేం చేయాలంట? ప్రకటించాలి. నీ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలి, పత్రికలు ఇవ్వాలి ప్రజలకి. ఆసక్తిని మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. ప్రతిరోజు ఒక్కరికైనా ఒక్క పత్రికనే ఇవ్వండి, నీ సాక్ష్యాన్ని పంచుకోండి. యేసుని ప్రేమిస్తున్నారు, దేవుని గురించిన ఒక్క మాట చెప్పి ఒక పత్రిక అయినా ప్రతిరోజు మనము ప్రజలకు ఇచ్చేవారుగా ఉండాలి. మనం అలాగే విద్యుత్ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మన పంట కోసే కాలము దేవుడు మనకి ఇవ్వబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా. అందుకని ఒక నిర్ణయం చేయాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది? నీలో ఫలము దేవుడు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎంతకాలమైంది నువ్వు సువార్త చెప్పకుండా, ఎంతకాలమైంది మౌనంగా ఉండి, ఎంతకాలమైంది యేసుని గురించి సిగ్గుపడి, ఎంతకాలమైంది నీ పొరుగు వారికి సువార్త చెప్పకుండా, నీ స్నేహితులకు సువార్త చెప్పకుండా, నీ పట్టణంలో గ్రామంలో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పకుండా ఎంతకాలమైంది? నువ్వు పరీక్షించుకో. అందుకని ఈరోజు మనం ఫలించే బిడ్డలుగా ఉండాలి. ఫలించినప్పుడు ఆయన ఆనందిస్తారు. ఫలించే చెట్టు దేవునికి మహిమ తీసుకొస్తుంది. అందుకని ఒకటేమో నువ్వు రక్షించబడడమో దేవునికి ఉద్దేశము, రెండోది నీ ఫలిస్తానికి ప్రభువుకి ఉద్దేశం. మూడవదిగా చూద్దాము, నీ ఉద్యోగంలో కూడా దేవునికి ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. నీ ఉద్యోగంలో, నీ పనిలో, నీ వ్యాపారంలో దేవుడు నీ ఎడలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు. అందరిలాగా సాధారణంగా మనం కూడా ఈ ఉద్యోగం చేయకూడదు. దేవుడికి ఉద్యోగం ఇచ్చినారు, ఒక వ్యాపారం ఇచ్చినారు, లేకుంటే నీకు ఒక పని ఇచ్చినారు. అందరి వాళ్ళు పని చేస్తున్నారు కాబట్టి నేను పని చేస్తాను, నేను లాభం సంపాదించుకుంటాను, అంతవరకే కాదు. నీ పనిలో కూడా దేవునికి ఉద్దేశం ఉన్నది నీ పైన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మర్దకై జీవితం మనం చూస్తే, మర్దకై కూడా ఒక పని చేసే వ్యక్తి. రాజు యొక్క గేటు దగ్గర, ఆ కాంపౌండ్ వాళ్ళు గేట్కి వాచ్మెన్ అనమాట. వచ్చి వాళ్ళకి ఆహ్వానించడం, లోపలికి పంపించాలి. గేటు దగ్గర ఉన్న వ్యక్తి ఎవరు? మర్దకై. చిన్న పని అతంది. ఆ చిన్న పనిలో కూడా దేవుని యొక్క ఉద్దేశము తన ఎడల దేవుడు కలిగినారు. మర్దకై జీవితంలో చూస్తే, మర్దకై ఫోన్ పని చేయమని, మర్దకైలో ఉన్నది ఏంటిది? నమ్మకంగా ఉన్నాడు అతను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా దేవుని మహిమపరిచుండు తన ఉద్యోగంలో. నమ్మకంగా తన పనిలో, చిన్న పనే గేట్ దగ్గర, కానీ ఆ పనిలో నమ్మకంగా ఉన్నాడు. నువ్వు నమ్మకంగా నీ పనిలో ఉంటే దేవుడు నేను చేస్తాడు. అందుకే నీకు ఇచ్చిన పనిలో, నీకున్న జాబులో ఏముండాలా? నమ్మకంగా. ప్రజలు చూచినా చూడకుండా, నీ అధికారులు చూచినా చూడకుండా, నీ పై వారు చూచినా చూడకుండా దేవుడు అప్పగించిన పని ఇది. నేను నమ్మకంగా చేస్తానని ఎప్పుడైతే నువ్వు కష్టపడుతూ నమ్మకంగా ఉంటావో, బైబిల్ ఏమంటుంది? నమ్మకమైన వానికి దీవెనలో మెండుగా కలుగునంట. అందుకని ఈరోజు నమ్మకంగా నీ పనిలో ఉండాలి. రెండవదిగా నీ పనిలో ప్రభుని గణపరచాలను. దేవుని గణపరిస్తే దేవుడు నిన్ను కూడా గణపరుస్తాడు. మర్దకై జీవితం అదే జరిగింది. అక్కడున్న రాజు 120 దేశాలకు అధిపతిగా ఉన్నాడు. ఆ రాజుని చంపాలని ఇద్దరు, ఎస్తేరు గ్రంథంలో చదివితే ఇద్దరు ప్లాన్ వేసుకున్నారు. రాజుని ఎలాగైనా చంపాలని ఇద్దరు ప్లాన్ వేసుకున్నారు. ఇద్దరు ప్లాన్ వేసుకున్నప్పుడు, ఇద్దరు విరోధంగా ఉన్న వాళ్ళు ప్లాన్ చేసుకున్నప్పుడు, ఎమ్మటే మర్దకై వాళ్ళ ప్రణాళిక తెలిసిందనమాట. మర్దకై ఆ వార్త తెలియగానే ఎమ్మటే మర్దకై ఆ యొక్క అపవాది ఊబిలోంచి, శత్రువుల యొక్క ప్లాన్లోంచి ఆ రాజుని తప్పించగలిగినారు. మర్దకై. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మర్దకై గేట్ కీపర్గా ఉన్న వ్యక్తి, రాజుకు మేలు జరిగింది. రాజు బహుశా అవన్నీ మర్చిపోయినారు, కానీ దేవుడైతే మరవలేదు. మర్దకై జీవితంలో దేవునికి ఉద్దేశం ఉన్నది కాబట్టి ఒక దినాన్న మర్దకైని, తర్వాత అక్కడున్న ప్రజలందరినీ, యూదులను చంపాలని ఆమాను ప్రణాళిక వేసినప్పుడు, అప్పుడు జరిగింది ఏంటిదంటే, అందరూ ప్రార్థించే కొలది రాజుకు నిద్ర పట్టలేకుండా దేవుడు చేశారు. నిద్ర పట్టకుండా చేసినప్పుడు మీరు ఎస్తేరు గ్రంథం తర్వాత చదవండి. అక్కడ మర్దకై చేసిన మేలు అక్కడ ఆ గ్రంథంలో రాయబడ్డది. రాజు యొక్క మనసు, రాజు యొక్క ఆ యొక్క కనులు ఆ మాట పైన వెళ్ళింది. మర్దకైకి మేలు చేయాలని అతను ఆశపడి మరుసటి రోజే మర్దకైని దేవుడు గణపరిచినారనమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మర్దకై చిన్న పనిలో నమ్మకంగా ఉన్న దాన్ని బట్టి దేవుడు పెద్దగా ఆయనను గణపరిచినారు. ఆ దేశంలో ఉన్నతమైన పోస్టు మర్దకై దేవుడు ఇచ్చినారు. అందుకనే నీ పనిలో కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. ఏదో సాధారణంగా వెళ్ళి రాకూడదు. దేవునికి ఉద్దేశం కనుక్కోవాలి. దేవుని కోసం నమ్మకంగా ఉండండి. ప్రభుని గణపరచండి. దేవుడు నిన్ను హెచ్చించే కాలం ఒకటి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నాలుగోదిగా చూస్తే, దేవుడు నీ కొన్ని అధికారాలు ఇచ్చినారు, కొన్ని అధికారం ఇచ్చినారు. దానిపైన కూడా దేవునికి ఉద్దేశం ఉన్నది. దీనిపైన
కొంతమంది అయ్యా నాకు ఏ అధికారం ఇచ్చినారని. నీ కుటుంబం పైన దేవుడు నీకు అధికారం ఇచ్చారు, నీ పిల్లల పైన దేవుడు అధికారం ఇచ్చారు, నీ పనిలో దేవుడు అధికారం ఇచ్చినారు, లేకపోతే కొద్ది మందిని దేవుడు నీ కింద పెట్టినారు, వాళ్ళపైన నీకు అధికారం ఇచ్చినారు. ఏదో పనిలో దేవుడు నిన్ను అధికారంగా పెట్టినారు. అందుకని ఈరోజు నీకు ఇవ్వబడిన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రభు కోసం నువ్వు వాడడం ప్రారంభించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క చిత్తము తెలుసుకునే అధికారాన్ని ప్రభు కోసం నువ్వు వాడినప్పుడు దేవుని యొక్క ఉద్దేశంలో నువ్వు దీవించబడతావు. ఎస్తేరు జీవితం మనం చూస్తే ఆమె కూడా అధికారం ఇవ్వబడ్డది, రాణిగా ఉన్నది, గొప్ప అధికారము. కానీ యూదులకి మొర్దెకైకి ప్రమాదం వచ్చినప్పుడు ఒక చట్టము తీసుకురాబడ్డది రాజు ద్వారా. యూదులని మొర్దెకైని చంపే ఒక దినము వాళ్ళు నిర్ణయించి ఉన్నారు. ఇది మొర్దెకై వెళ్ళి ఎస్తేరు దగ్గర చెప్తారు, అమ్మ ఇప్పటికి నేను మాట్లాడుకుంటే నీ కూడా ప్రమాదం అన్నది. మనం చూద్దాం ఎస్తేరు గ్రంథం 4:14 చూద్దాం. ఎస్తేరు గ్రంథము 4:14 నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరియు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివో ఏమో ఆలోచించుకోమని చెప్పమను. చూడండి, మొర్దెకై వచ్చి ఎస్తేరుని హెచ్చరిస్తున్నాడు, అమ్మ నువ్వు మౌనంగా ఉంటే దేవుడు ఏదో రకంగా మాకైతే మేలు చేస్తారు, కానీ దేవుడిని లెక్కడకపోతున్నారు, నువ్వు కూడా నశించిపోతావు అని హెచ్చరించినప్పుడు ఎమ్మటే ఎస్తేరుకి ఉన్న అధికారాన్ని ఆమె కూడా అంటది కదా, నేను నశించిపోయిన పర్వాలేదు కానీ నేను రాజు ఎద్దకు వెళ్ళి నా యూదులే నా ప్రజలు రక్షించుకుంటానని ఆమెకి ఇచ్చిన అధికారాన్ని దేవుని కోసం ఆమె వాడడం ప్రారంభించింది. ఆమేన్. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు ఆయా స్థలాల్లో పనిచేస్తుంటారు, ఉద్యోగాల్లో అక్కడిక్కడ, కానీ వాళ్ళు ఏం మేలు చేయరు ఎవరికి. రిటైర్మెంట్ తర్వాత ఇంకా దేనికి పనికి వస్తారు వాళ్ళు? ఎవరు వాళ్ళని పట్టించుకోరు. దేవుడు నేను ఒక పోస్ట్లో ఒక స్థితిలో పెట్టినారంటే నువ్వు అనేకులకు మేలు చేయాలా, అనేకులకు నీ ద్వారా మేలు జరగాల. అందుకని దేవుడు నిన్ను ఎన్నుకున్నారు. నీకు ఇచ్చిన అధికారంలో అనేకులకు మేలు, దేవునికి ఉద్దేశము నెరవేర్చబడాలి. ఏలీ జీవితం మనం చూస్తే మొదటి సామెల గ్రంథంలో 2 పిల్లలు ఉన్నారు. తనకి ఇవ్వబడిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని తన 2 పిల్లల్ని యాజకులుగా పెట్టుకొని ఆ 2 పిల్లలు కూడా వ్యభిచారులుగా దొంగతనముగా దోచుకునే వారుగా తన 2 పిల్లలు చనిపోయినారు. అందుకని దేవుడు ఉగ్రత వచ్చి 2 పిల్లలు చంపబడ్డారు. అందుకని ఈరోజు మనము మన పిల్లల్ని దేవుని కోసం పెంచాలి. నీకు ఇచ్చిన అధికారము దేవుని కోసం వాళ్ళని మనము తీసుకొని వచ్చేవారుగా ఉండాలి. దేవునికి ఉద్దేశం ఎరగాల. నీకు ఇచ్చిన అధికారము పిల్లల పైన, భర్త భార్య పైన, తర్వాత కుటుంబం పైన, అన్నిటి మధ్యలో ప్రభు యొక్క చిత్తము చేస్తానికి నీ అధికారము ఉపయోగిస్తున్నప్పుడు ప్రభుకి మహిమ కలుగుతుంది. అందుకని ఇంకా మనము 5వదిగా చూస్తే దేవుడు నిన్ను కొద్దిమంది ప్రజల ఎదుటగా దేవుడు నిన్ను పెట్టి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీ ఎడల తన ఉద్దేశం నెరవేర్చబడటానికి దేవుడు కొద్దిమంది ప్రజల ఎదుటగా దేవుడు నిన్ను నిలబెట్టుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆ కొద్దిమంది ఎవరంటే నీ కుటుంబమే. నీ ద్వారా నీ కుటుంబం రక్షించబడాలి. అతను తాగబోతైనా లేకుంటే నీ పిల్లలు చనిపోయినా దేవుడు వాళ్ళ ఎదుటగా నేను పెట్టినారు. దేవుడు ఆ కుటుంబంలో నేను పెట్టినారు. ఎందుకని నీ ద్వారా నీ కుటుంబం అంతా రక్షించబడాలి. ఇది దేవుని యొక్క చిత్తము. ఇంకా నీ బంధువులు ఎదుటగా, నీ స్నేహితులు ఎదుటగా, కొద్దిమంది లేకుంటే ఉద్యోగంలో ఆయా స్థలాల్లో దేవుడు నేను పెట్టి ఉన్నారు. ఎంతోమంది రక్షణ లేదు, కానీ నువ్వు రక్షించబడ్డావు. ఎందుకంటే నీ పైన దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది కాబట్టి, దేవుడిని ఎన్నుకున్నారు కాబట్టి దేవుడు ఆయా స్థలాల్లో నిలబెట్టి ఉన్నారు. కాబట్టి దేవునికి ఉద్దేశము తెలుసుకొని ప్రభు కోసం మనం నిలబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రజల ఎదుటగా పెట్టి ఉన్నారు. ఎందుకంటే తన ఉద్దేశం నెరవేర్చబడతానికి. లోతు జీవితంలో మనం చూస్తే లోతు సోదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నాడు. సోదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నప్పుడు లోతు తన నీతిని వెల్లడి చేస్తున్నాడు, కానీ ప్రజలు పాపులుగా ఉన్నారు, భయంకరమైన పాపంలో ఉన్నారు. ప్రజలు దేవుని సన్నిధిలో తప్పిపోయినారు. అందుకని
లోతు యొక్క నీతి ద్వారా దేవుడు అక్కడ ప్రకటించినారు. వాళ్ళందరూ అంగీకరించలేదు. అందుకని దేవుని యొక్క ఉగ్రత సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం అయిపోయింది. అలాగే మనం నోవా జీవితంలో చూస్తే నోవా తన తరానికి నీతిగా నిలబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 2 కారణాలు జరుగుతున్నాయి. దేవుడు నిన్ను ఒక ఇంటిలో ఒక ప్రాంతంలో పెట్టినారంటే, అమ్మ ఎవరైనా తీసుకొని ఫోన్ పని చేయడం, అది ఒక ప్రాంతం ఇక్కడ చూడండి, మీరు ఎందుకు చూడండి, ఎవరైనా వెళ్ళి అది ఫోన్ పని చేయండి. అయితే దేవుడు నిన్ను ఒక ప్రాంతంలో ఒక స్థలంలో పెట్టినారంటే 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటేమో నీ ద్వారా ఇతరులు రక్షించబడటానికి. ఆమేన్, హల్లెలూయా. నీ కుటుంబం రక్షించబడాలి, నీ బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరు వారందరూ నీ ద్వారా రక్షించబడాలని దేవుడు నిలబెట్టుకున్నారు అక్కడ. రెండవదిగా నువ్వు నీతిగా ఉండడం బట్టి దేవుడు వాళ్ళని తీర్పు దినంలో నిలబడిపోతున్నారు. నువ్వు ఎప్పుడైతే నీతిగా ప్రభు కోసం ఎప్పుడైతే నిలబడుతున్నావో, ఎప్పుడైతే నువ్వు నీతిగా పరిశుద్ధంగా ఉంటున్నావో, దేవుడు వాళ్ళందరినీ ఒకరోజు తీర్పులో తీసుకురాబోతున్నారు. నోవా కాలంలో ఏమైంది? తన నీతిని ప్రకటించినాడు నోవా. అందరు ఎగతాళి చేస్తున్నారు, ఇదేంటిది భక్తి, ఇదేంటిది వర్షం లేదు ఓడ కడుతున్నాడు, ఇదేంటిది భక్తి, ఇదేంటి ప్రార్థన, ఇదేంటి రక్షణ ఓడ కట్టుకుంటున్నారని అక్కడున్న ప్రజలందరూ నోవా కాలంలో నోవాని చూసి ఎగతాళి చేసినారు. కానీ నోవాబు తన నీతిని వెల్లడి చేశాడు, తను ప్రకటిస్తున్నాడు. కానీ ప్రజలందరూ వినలే. దేవుని యొక్క సమయం వచ్చింది, తీర్పు దినమున దేవుడు వాళ్ళందరినీ తీర్పు చేసి లోకమే నీటి ద్వారా మునిగిపోయింది. కానీ నోవా కుటుంబం అంతా రక్షించబడ్డది. చూడండి, ఈరోజు నేను ప్రజల ఎదుటిగా దేవుడు పెట్టినారంటే ఒక ఉద్దేశం ఉన్నది, వాళ్ళందరికీ నువ్వు సువార్త ప్రకటించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చూస్తే యోసేపు అని జోసెఫ్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆది కాండంలో చూస్తే అతను చెరసాలలో వేయబడ్డాడు, అన్నల ద్వారా దూషించబడ్డాడు, ద్వేషించబడ్డాడు, చెరసాలలో నిందలు వేయబడి చెరసాలలో ఉన్నాడు. అయినను అక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. రాజుకి ఆ యొక్క టీ కానీ లేకుంటే కప్పులు అందించే వ్యక్తి అతను కూడా ఆ చెరసాలలో చేసిండు. ఆ చెరసాలలో రావడం బట్టి, అతనికి వచ్చిన కళలు బట్టి, యోసేపు దాన్ని వివరించడం బట్టి యోసేపుకి మేలు జరిగింది. ఫరో ఎదుట, అధికారి ఎదుట యోసేపు గురించి తెలియపరచడము, యోసేపు వెళ్ళి రాజు యొక్క కళ తెలియపరచడము, అలాగా చెరసాలలో కూడా ప్రజల మధ్యలో దేవునికి ఉద్దేశము యోసేపు జీవితంలో జరిగింది. అందుకని అతను ప్రధానమంత్రిగా దేవుడు మార్చుకున్నారు. కొంతమంది నీ పక్కల శత్రువులు ఉంటారు, కొంతమంది నీ ద్వేషించే వాళ్ళు ఉంటారు, నీవు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, నీ పైన ఇప్పుడు పగుతూ ఉన్న వాళ్ళు ఉంటారు, లేకుంటే నువ్వు అంటే ఇష్టం లేని వాళ్ళ మధ్యనే దేవుడు కొన్నిసార్లు పెడతారు నిన్ను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసేపు జీవితంలో అదే జరిగింది. దేవుడు అక్కనే పెట్టినారు వాళ్ళ మధ్యలో ఇష్టం లేని వాళ్ళు, ద్వేషించే వాళ్ళు, పగతో ఉన్న వాళ్ళు, యేసేపుని ఇంకా అంతం చేయాలా, యేసేపు జీవితం తీసివేయాలి, అలాంటి వాళ్ళ మధ్యలో దేవుడు యేసేపు నిలబెట్టుకున్నారు. చూడండి, అట్టి వాళ్ళ మధ్యలో కూడా ప్రభు యొక్క ఉద్దేశం అన్నది. తర్వాత జరిగింది ఏంటిది? యేసేపు యొక్క అన్నలందరూ కూడా రక్షించబడ్డారు. మేలు కోసం యేసేపు దగ్గరికి రాగలిగినారు. అందుకని ఈరోజు నువ్వు కొద్దిమంది దగ్గర, అంటే నువ్వు ఉంటున్న ప్రజల మధ్యలో దేవుడు ఒక ఉద్దేశం ద్వారా నేను పెట్టి ఉన్నారు. ఆ ఉద్దేశము దేవుడు నెరవేరుస్తారు. అక్కడి నుంచి పారిపోవడం కాదు, అయ్యా వీళ్ళని తీసివేయమని కాదు, దేవుడు ఆ స్థలంలోంచి దేవుడు నేను ఇచ్చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. శత్రువులు ఎదుట దేవుడు నీకు భోజనాన్ని దేవుడు సిద్ధం చేస్తారంట. అందుకని ఈరోజు మనము దేవుని యొక్క ఉద్దేశము నువ్వు ఉంటున్న స్థలంలో ఉంటుంది. అందుకని ప్రభు యొక్క ఉద్దేశం కనుక్కొని దానికోసం మనము బ్రతికే వారుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆరోదిగా చూస్తే దేవుడు మనల్ని మరణపాయంలోంచి దేవుడు అనేక రకాలుగా తప్పించుకున్నారు. ఎందుకని? ప్రభు యొక్క ఉద్దేశం అనే జీవితంలో ఉన్నది కాబట్టి. అనేకమైన ప్రమాదాలలోంచి, అనేకమైన యాక్సిడెంట్లోంచి, అనేకమైన మరణము యొక్క రోగములోంచి ప్రభు నేను తప్పించున్నారు. ఎందుకని? దేవుని యొక్క ఉద్దేశం నీ ఎడల ఉన్నది. నువ్వు ఇంకా దేవుణ్ణి మహిమపరచాలని. కీర్తనలో 23:3 ఉన్నది, గాఢంధకారంలో వెళ్ళినా నేను భయపడను. చూద్దాం, కీర్తనలు 23:3 చూద్దాం. నా ప్రాణములకు ఆయన సేవిస్తున్నాడు,
తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. గాఢంధకారపు లోయలో నేను గాఢంధకారపు లోయలోనే సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుండువు. చూడండి, ఇంగ్లీష్లో మాట ఉన్నది, ఈవెన్ ఇఫ్ ఐ వాక్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ డెత్, మరణం ఇక లోయలో వెళ్ళినా ఆయన నాకు తోడుగా ఉండను. అనేక మరణము గల లోయలో నువ్వు వెళ్ళిన పరిస్థితులు ఉంటాయి, కానీ దేవుడు తప్పించినారు. ఎందుకని? దేవుడు నీ జీవితంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు. నువ్వు ఆయనను మహిమపరచాలని, ఆయన పని చేయాలని, ఆయన కోసము జీవించాలని ప్రభు నిన్ను బ్రతికించుకున్నారు. చాలామంది హాస్పిటల్లో వెళ్ళినప్పుడు అంటారు, పాస్టర్ గారు నా కోసం ప్రార్థించండి, ఈ మరణము తప్పిస్తే దేవుడు నన్ను స్వస్థపరిస్తే నేను దేవుని సేవ చేస్తాను, ఈ అపాయం నుంచి నేను తప్పించబడితే దేవుని సేవ చేస్తాను అని అనేకులు తెలియపరుస్తారు. 10 రోజులు, 15 రోజులు, 1 నెల, 2 నెలలు అయిపోయిందంటే అన్నీ మర్చిపోయి యథావిధిగా జీవిస్తారు. ఇక ఇంకా భయంకరమైన పాపం, ఇంకా కృతజ్ఞత లేని జీవితము చాలామంది జీవిస్తారు. అందుకని దేవుడు నిన్ను తప్పించి ఉన్నారంటే అపాయంలోంచి, మరణములోంచి, రోగములోంచి, అపవాది ఊపిలోంచి ప్రభు నిన్ను తప్పించి ఉన్నారు. కారణం ఏంటిదంటే నువ్వు దేవుని మహిమపరచాలని. అది దేవుని యొక్క ఉద్దేశము. మన బైబిల్లో మనం చూస్తే ఎజికియా రాజు ఒక వ్యక్తి ఉన్నారు. మనము యెషయా గ్రంథంలో చూస్తే యెషయా ప్రవక్త అంటారు, నీ మరణము దినము దగ్గరైంది, నువ్వు ఇల్లు చక్కపరుచుకోమని. ఎమ్మటి ఎజికియా రాజు ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నప్పుడు మరలా దేవుడు అంటారు కదా, నీ ఆయుష్యు నేను 15 సంవత్సరాలు పొడిగించబోతున్నానని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ను పెంచినప్పుడు అక్కడనే తనకు ప్రమాదం జరిగింది. దేవుని కృతజ్ఞత లేదు. ఇక దేవుని కోసం నిలబడలే, దేవుని మహిమ తెచ్చే జీవితం జీవించాలి. తన మహిమని వెతికినాడు ఎజికియా. తన దగ్గరున్న రాజు, తన దగ్గరున్న వస్తువులు, తన దగ్గరున్న బలము వేరే వాళ్ళకి చూపెట్టాలని అందరిని ఆహ్వానించాడు. ఇతరులకు చూపిస్తాను మనసు కలిగినాడు. అంటే దేవుని మహిమపరిచే వ్యక్తి ఇప్పుడు తన మహిమ కోసం వెతుకుతున్నాడు ఎజికియా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే తను మహిమపరచబడాలని, తన ఘనత రావాలని ఆ మిగిలిన దినంలో తన కోసం వాడిండో, తన పిల్లలపైన దేవుని ఉగ్రత వచ్చింది, తనపైన దేవుని ఉగ్రత వచ్చింది. శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. ఎందుకని? తనకిచ్చిన రెండో జీవితం దేవుని మహిమపరచాలి. అందుకని ప్రియ సంగమా, ఈరోజు నీ ద్వారా ప్రభుకి మహిమ రావాలా? ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏ పని చేస్తున్నా ప్రభుకి మహిమ తెచ్చేవారుగా ఉండాలి. ఎందుకంటే బైబిల్ అంటుంది, నా మహిమ నేను ఎవరికి ఇచ్చువాను కాను. అన్ని విషయంలో ప్రభుకి మహిమ రావాలా. అందుకోసమే దేవుడు నిన్ను ఆయుష్ని ఇచ్చినారు, నిన్ను బలపరుస్తున్నారు. దేవుడు ఇంకొక దినం ఇచ్చినారు, అపాయం నుంచి తప్పిస్తున్నారు, మరణం నుంచి తప్పించినారు. ఎందుకంటే నువ్వు దేవుని మహిమపరచాలా. దేవునికి మహిమ తేకుండా నీ మహిమ కోసమో, నీ పేరు కోసమో, లేకుంటే నీ ఘనత కోసమో, నీ కోసమే బ్రతుకుతే అది శాపగ్రస్తముగా మార్చబడుతుంది. అందుకని బైబిల్ అంటుంది, నన్ను గణపరిచే వాళ్ళు నేను గణపరుస్తానని. ఎప్పుడు కూడా మనసు కలగాల. దేవుడు నన్ను మరణంలోంచి, అపాయంలోంచి అనేక రకాలుగా దేవుని తప్పించినారు. ఒకసారి నీ గత జీవితం చూస్తే ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు కాపాడినారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటిది? దేవుడు నీ ఎడల ఒక ఉద్దేశం కలిగినారు. నీ ద్వారా ప్రభుకి మహిమ కలగాల. అందుకనే దేవుడు తప్పించినారు. కాబట్టి మనం ఎప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞతలు చెల్లిస్తూ, కృతజ్ఞతగా జీవిస్తూ ప్రభుని మహిమపరిచే ఆత్మీయ జీవితం మనము కలిగేవారుగా ఉండాలి. 7వదిగా చూస్తే దేవునికి ఉద్దేశం ఎడల ఏమైనదంటే నువ్వు సత్క్రియలు చేయాలంట దేవుని కోసం. మనము ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. బైబిల్ ఏమంటుంది కదా, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయలేక మనం యేసుక్రీస్తు సృష్టించబడిన వారం ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవునికి ఉద్దేశం ఏంటిది? నీ జీవితంలో సత్క్రియలు నువ్వు చేయాలంట. నీ కలిగిన తలాంతుల ప్రభు కోసము వాడడం ప్రారంభించాలి. ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ప్రభుకి మహిమ కలుగునుగాక. అందరూ రక్షించబడిన వాళ్ళందరూ ఏం చేయాలా? సత్క్రియలు చేయాలా. మన బైబిల్ ఒక మాట చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చూడండి, మనుషుల ఎదుటగా మనము సత్క్రియలు మేలులు చేయాలంట. మనం బైబిల్ ఏమంటుంది? నీ చేతనంత వాటికి చేయాల. నీ మేలు అనేది ఎదిగి ఉండి చేయకుంటే కూడా పాపమే. కాబట్టి క్రైస్తవులుగా మన కోసం జీవించడం కాదు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ఏం చేయాలా? ప్రేమించాలా. ఆమేన్, హల్లెలూయా. అక్కడిని మనం దేవుని ఆజ్ఞలు పాటిస్తాం. నన్నే ప్రేమించుకుంటా, నా కోసమే జీవిస్తాను, ఎవరికి నేను మేలు చేయను, ఎవరికి నేను ఏ మేలు చేయను, నా వరకు నేను బాగున్నానా, నా కుటుంబం బాగుందా, పిల్లలు బాగుందా అని మనం గిర్ర గీసుకొని జీవించాం. అది స్వార్థంతో ఉన్న జీవితం. బైబిల్ ఏమంటుంది? మనుషులు స్వార్థపురులుగా మార్చబడ్డారంట. ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. అలా కాదు, మనం యేసు యొక్క మనసు దేవుని బిడ్డలుగా మారిన మన జీవితంలో మన బుద్ధి మారాలా, మన ఆలోచనలు మారాలా, దేవునికి ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలా, యేసులాగా మనం మారాలా. యేసు ఎలాగున్నారు ఈ లోకంలో ఉన్నప్పుడు? అపోస్తలుల కార్యం 10:38 ఉన్నది, ఆయన మేలులు చేస్తూ సంచరించారంట. ఆమేన్, హల్లెలూయా. అంటే యేసు ద్వారా లోకానికి ఏం కలిగింది? మేలు జరిగింది. మనం ఎవరు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలుగా ఉన్న మనము ఇతరులకు మనం మేలు చేయడం ప్రారంభించాలి. సత్క్రియలు, పేదవాళ్ళకి, అవసరతలు ఉన్న వాళ్ళకి ప్రార్థన చేయడం, సువార్త చెప్పడము, లేకుంటే అవసరతలు ఉన్న వాళ్ళకి నీ దగ్గర ఉన్నదే, నీకు శక్తి కొలదే ఏదో రకంగా మనం మేలు చేస్తూ వెళ్ళాలి. అప్పుడు ప్రభుకి మహిమ కలుగు. నీ ప్రజల ఎదుటగా నీ సత్క్రియలని ప్రకాశింపచేయాలంట. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి మేము పాత ఇంటి దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు ఇంటి ఎదురుగా ఒక అంకుల్ ఉండేవారు అనమాట. అంకుల్ ఉన్నారు, సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ రాగానే నాకు అప్పుడు చిన్న కారు ఉండే, అప్పుడు శాంటో కారు, ఎమ్మటి కబురు ఇచ్చినారు, బ్రదర్ అండి డాడీకి బాగాలేదంటే ఎమ్మటి అన్నాను కదా, నా కారు ఉంది తీసుకెళ్దాం హాస్పిటల్. కానీ అట్లా హాస్పిటల్లో కారులో తీసుకువెళ్తున్నప్పుడే మధ్యలో ప్రాణం విడిచేసింది. సో ఇప్పుడు కూడా ఆ చిన్న పనిని వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటారు. అందుకనే మీటింగ్లు ఎక్కడ జరిగినా వాళ్ళు మీటింగ్ రాగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి వాళ్ళ పిల్లలు లేనప్పుడు ఇంట్లో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతంగా పిల్లలు ఇచ్చినారు వాళ్ళకి. అట్లా మనము ప్రజల ఎదుటగా సత్క్రియలు చేయాలి. నీకు శక్తి కలదిగా, నీకు ఏదైతే నువ్వు చేయగలవో నీ చేతనంత మట్టుకి ప్రజలకు నీ ద్వారా మేలు జరగాల. కాబట్టి ఒక పూట భోజనం అడుక్కునే వాళ్ళకి ఎవరు ఏ దిక్కు లేరు, ఒక చిన్న చీరను లేకుంటే ఒక షర్ట్ ఇవ్వడమో ఏదో ఒకటి మనము సత్క్రియలు ఏం ఆశించకుండా నీ వెలుగు ప్రకాశింప చేయాల. అవకాశాలు చూడాలి. ప్రభు నేను ఏం చేయగలనయ్యా, నన్ను బలి ఇతరులను ప్రేమించమన్నారయ్యా, నాలో ఏ స్వార్థం ఉండకూడదయ్యా, నేను ఇతరులకు మేలు చేయాలని అట్టి మనసు కలిగి మనము ప్రభులో మనం జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. నీలో ఉన్న తలాంతులు, దేవుడు ఎన్నో తలాంతులు నీకు ఇచ్చారు, ఆ తలాంతులు ప్రభు కోసం వాడాలా. బైబిల్లో మనం చూస్తే బిలాం అనే ఒక ప్రవక్త ఉన్నారు, మంచి ప్రవచన వరం. అయితే అక్కడ బాలాకు అనే రాజు ఉన్నాడు. బాలాకు పిలిచి అన్నాడు, అయ్యా నీ కాడ ఇన్ని తలాంతులు ఉన్నాయి, నీకు కొంచెం డబ్బు ఇస్తా, ఇజ్రాయేల్ ప్రజలను శపించమంటే ఎమ్మటే బిలాము ఆశపడ్డాడు. అమ్మో డబ్బు చేస్తుంది, ఈ డబ్బు ఎప్పుడు చూడాలి, ఎంత డబ్బు, ఈ డబ్బు కోసం ఏదైనా చేస్తానని ఇజ్రాయేల్ ప్రజలను శపిస్తానికి బయలుదేరిన వ్యక్తి బిలాము ప్రవక్త. అంటే తన తలాంతులను ఏం చేసిండో అమ్ముకోవడం ప్రారంభించాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు చాలామంది లెక్కలు కడతారు, నాకెంత ఇస్తారు, నాకు ఇంత తలాంతు ఉన్నాయి, నేను ఇది చేయగలను, నేను ఇది పాడితే నాకేమిస్తారు, ఇది కొడితే ఏమిస్తారు, లేకుంటే నేను ఇది బోధిస్తే నాకేమిస్తారని ఈరోజు అనేకుల తలాంతులు అమ్ముకుంటున్నారు. బైబిల్ ఏమంటుంది? ఉచితంగా దేవుడు ఇచ్చినారు, ఉచితంగా ఇవ్వాలంట మనం. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. అందుకని ప్రియ సంగమా, నీకున్న తలాంతులో ప్రభు కోసం నువ్వు వాడబడాలి. దేవుడు ఘనపరుస్తున్నానా లేదా ఆ మనసు కలగాలి నీలో. నువ్వు పాడే పాటలు, నువ్వు వాయించే వాయిద్యము, నువ్వు చేస్తున్న పనుల్లో దేవుని కోసం నువ్వు తలాంతులు ఏదైతే కలిగి ఉన్నావో ఇది ప్రభుకి మహిమ వస్తుందా రాదా? లేకుంటే నీ ఘనత కోసము వాడుతున్నావా? లేకుంటే ప్రజలు నిన్ను చూడాలా, నిన్ను ఇచ్చించాలా? లేకుంటే ప్రజలు నీ వైపు ఆకర్షించుకుంటున్నావా? లేకుంటే ప్రభుని మహిమపరచడానికే నువ్వు బ్రతుకుతున్నావా? అందుకని ఈరోజు నీకు ఇవ్వబడిన తలాంతులో మరుగు చేయకూడదు. బైబిల్ ఏమంటుంది? ఒక 5 తలాంతులు, ఒక తలాంతు దాపెట్టుకున్నాడు, ఉన్నది పోగొట్టుకున్నాడు. అందుకని నీలో అనేక తలాంతులు దేవుడు పెట్టినారు. ఈ తలాంతులు దేవునికి ఉద్దేశము, దేవునికి చిత్తము. ఎందుకు ఇచ్చినారు ఈ తలాంతులు? ప్రభుని మహిమపరచడానికి. ఆమేన్, హల్లెలూయా. ఆయన రాజ్యము కడటానికి, ఆయన సంఘములో నువ్వు చురుకుగా ఉండటానికి, నీ ద్వారా అనేక మేలు జరుగుతానికి, నువ్వు దేవుని పని చేస్తానికి. శరీరంలో అనేక అవయములు ఉంటాయి. ప్రతి అవయములో ఏ పని చేయాలన్నావో ఆ పని నమ్మకంగా చేయాలన్నావో, దేవునికి ఉద్దేశం చేయాలి. ఎవరో చూస్తున్నారు, ఎవరో నా ఘనత ఇస్తారు, ఎవరో నన్ను మెచ్చుకోవాలి, ఆ మనసు ఎప్పుడు ఉండకూడదు మనకి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల ఘనత కోసం, ప్రజల ఘనత కోసం తీసుకుంటే అది నీకు పతనముగా మార్చబడుతుంది. నువ్వు ఘనపరుచుకోవాలంటే నీ ఆత్మీయత పతనం అయిపోతుంది. అందుకని ఎప్పుడు ప్రభుని మహిమపరిచే మనసు ఉండాలి. విరిగి నలిపిన హృదయంతో మనం ఉండాలి. నీకు ఇచ్చిన తలాంతులో ప్రభుని ఘనపరచాలి, ప్రభుకి మహిమ రావాలి. నీ మహిమ కోసం ఎదుగుతున్నావంటే నువ్వెక్కడో ఆత్మీయతలో తేడా ఉన్నది. అపవాది నీ జీవితంలో పనిచేస్తున్నాడు. అందుకని నీ హృదయం సరి చేసుకోవాలా, నీ మనసును సరి చేసుకోవాలా. నాకు ఇచ్చిన తలాంతులు ప్రభు కోసమే వాడతాను, ప్రజలను ప్రభు ఎత్తుకు నడిపిస్తాను, ప్రజలకి దేవుని మహిమపరిచే ఏ కార్యం నేను చేయనని. అందుకని నీకున్న తలాంతులని ప్రభు కోసం వాడడం ప్రారంభించాలి. ఆమేన్, హల్లెలూయా. చిన్నదైన పెద్దదైన అనేక రకాలుగా దేవుని పనిలో పరిచారకులుగా చేయండి. నేను ఒక యవనస్తుడు వచ్చి చక్కగా అతను జాబ్లోంచి త్వరగా వచ్చి చర్చ్ అంతా క్లీన్ చేసి మళ్ళీ ఉదయకాలం ఆరాధన పొంగించుకొని మరలా వెళ్ళిపోయాడు. అట్లా మనం ప్రభు కోసం తగ్గించుకోవాలా, పరిచర్య చేయాలి మనం దేవుని పనిలో. అది తలాంతు ఒకటి. కొంతమంది పరిచర్య చేసే తలాంతు, పాటలు పాడేది, అది దేవునిలో మనము ప్రభుని కనపరచాలి. ప్రార్థన, ఇతరులకు సహకారము, ఏదో రకమైన ఎన్నో తలాంతులు దేవుని పెట్టినారు. అది మరుగు చేయకూడదు. బైబిల్ ఏమంటుంది కదా, నీలో ఉన్న వరముని నిర్లక్ష్యము చేయకూడదు, అది ప్రజలింప చేయాలంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తలంతు వాడి కొలది ఇంకా దేవుడు అధిక కృపని ఇస్తారు. దేవుడు అధిక కృప వెంబడి కృప నీకు ఇస్తారు. అందుకని ప్రియ సంగమా, ఈరోజు నీలో ఉన్న తలాంతులు, నీలో ఉన్న ఆ సత్క్రియలు మనం చేస్తానికి మనం పిలబడ్డాం. ఇది దేవునికి ఉద్దేశము. కాబట్టి దేవునికి ఉద్దేశము తెలుసుకున్న మనము ఆ ఉద్దేశం కోసం బ్రతికే వారిగా ఉండాలి. ఏదో కొన్ని మాటలు విన్నపైనా మన కాదు. దేవుడు ఈరోజు తన ప్రణాళికను నీ ఎదుటిగా పెట్టినారు. ఆ ప్రణాళికలో నువ్వు కూడా భాగస్వాములుగా మారి దేవునికి ఉద్దేశం తెలుసుకున్నావు కాబట్టి ఆ ఉద్దేశాన్ని సమర్పించుకొని, ప్రభా నేను ఈ రీతిగా బ్రతుకుతానయ్యా, మీ సంకల్పం ఉద్దేశం నేను నెరవేరుస్తా ప్రభా అని ప్రభు చిత్తానికి మనం అప్పగించుకొని దేవుని చిత్తం చేయాలి. అందుకని దావీదు అంటాడు ఒక మాట, అద్భుతమైన మాట, ప్రభా నేను మీ చిత్తము చేయటకు నాకు నేర్పించండి అయ్యా. చెప్పండి, యేసయ్యా మీ చిత్తము చేయటకు నాకు నేర్పించండి అయ్యా. ఆమేన్. అందుకని దావీదు జీవితం చూస్తే దావీదు దేవునికి ఇష్టమైన బిడ్డగా మారినాడంట. ఇష్టానుసారుడుగా, ప్రేమైన బిడ్డగా మారినాడు. దావీదు దేవునికి ఉద్దేశంలో తెలుసుకొని దాని ప్రకారం జీవించాడు. దేవుడు ఏమనుకుంటున్నారు, ఏం చేయమంటున్నారో అది తెలుసుకొని దాని ప్రకారము దావీదు చేసినట్టు. అందుకనే దేవుడే సాక్ష్యం ఇస్తున్నారు దావీదు గురించే, దావీదు నా హృదయానుసారుడు, దావీదు నాకు హృదయానికి దగ్గరగా ఉన్న వ్యక్తి అని. అందుకని దావీదు ఎందుకు అలాగే చేసిండో ప్రతిరోజు ప్రార్థించేవాడు దావీదు, ప్రభా మీ చిత్తము చేయటం నాకు నేర్పించండి అయ్యా. ఆమేన్, హల్లెలూయా. కీర్తన గ్రంథంలో ఆ మాట ఉన్నది, మీ చిత్తము చేయటం నాకు నేర్పించండి. ప్రతి ఒక్కరు ప్రార్థన ఇది ఈ రకంగా ఉండాలి. ప్రభా ఈ దినం ప్రారంభిస్తున్నాను, మీ చిత్తము చేయటం నాకు నేర్పించండి అయ్యా,
మీ చిత్తము చేస్తానని సిద్ధంగా ఉన్న ప్రభా అని ప్రభు చిత్తానికి అప్పగించుకున్న ప్రభు చిత్తము తెలుసుకొని అది మనం చేయాలంతే. నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తం చేస్తావో అప్పుడు ప్రభు నీకు తోడుగా ఉంటారు, అన్న ఉద్దేశం నెరవేర్చబడుతుంది. అప్పుడు మనం ధైర్యంగా ఆయన ఎదుర్కోగలమా? అందుకని ప్రతి వారిలో ప్రభు యొక్క ఉద్దేశం అన్నది, ఆ ఉద్దేశము తెలుసుకొని మనం జీవించాలి. ముందుగా మనం చూస్తే దేవుని యొక్క ఉద్దేశం ఏమైనా ఏడు చెప్పి ఉన్నాను. ఒకటేమో రక్షణ విషయంలో దేవుని చిత్తము, నువ్వు రక్షించబడి దేవుని బిడ్డగా మారడము దేవునికి ఉద్దేశం. రెండోదిగా చూస్తే నువ్వు ఫలిస్తానికి దేవునికి ఉద్దేశం. అంతే, ప్రతి ఒక్కరూ ఒక్కరికైనా స్వార్థ బోధించాలి ప్రతిరోజు, మనము ఫలించాలి. మూడోదిగా చూస్తే దేవుడు నీ ఉద్యోగంలో కూడా దేవునికి ఉద్దేశం అన్నది. ఆమేన్, హల్లెలూయా. నీ పనిలో దేవునికి ఉద్దేశం ఉన్నది. అందరూ లంచాలు తీసుకుంటున్నారు, నువ్వేం చేయాలా? యథార్థంగా నీకు వచ్చిన దాంట్లోంచి నమ్మకంగా ఉన్నావు. లంచాలు తీసుకోకుండా అందరూ లేటుగా వెళ్తున్నారు, నువ్వు సమయానికి వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. పోయిన వాళ్ళందరూ పని చేస్తలేరు, ఎందుకంటే అధికారి ఎక్కడ ఉన్నారు, ఎవరు చూస్తలేరు. నువ్వేం చేయాలా? దేవుడు చూస్తున్నారు, దేవుడు ఇచ్చినారు పని నమ్మకంగా చేయడమే దేవునికి ఉద్దేశం. అందుకని నీ పనిలో దేవునికి ఉద్దేశం అన్నది. ఆమేన్, హల్లెలూయా. నాలుగోదిగా చూస్తే దేవుడు నీకు అధికారాలు ఇచ్చినారు, ఈ అధికారం ప్రభు కోసము వాడాలి, అది దేవునికి ఉద్దేశము. ఐదవదిగా చూస్తే నిన్ను ప్రజల ఎదుటిగా దేవుని నిలబెట్టుకున్నారు, కొద్దిమంది ప్రజల ఎదుటిగా. ఎందుకని? దేవునికి ఉద్దేశం నీ ద్వారా వాళ్ళ జీవితాల్లో నెరవేర్చబడటానికి. రక్షణని కానీ, నువ్వు నీతిగా ఉండడమే కానీ, లేకపోతే దేవుని కోసం ప్రత్యేకించడం కానీ, నీ ద్వారా రక్షణ సువార్త వాళ్ళ ఎద్దకి వెళ్తానికి ప్రభు నిన్ను ప్రజల ఎదుటిగా పెట్టినారు. బైబిల్ అంటుంది, దావీదు తన తరానికి సేవ చేసినంట. సేవ ఎవరికి? తన తరానికి. ఈరోజు నువ్వు ఎవరికి సేవ చేయాలా? నశించబోతున్న వాళ్ళకి, నీ కుటుంబానికి, అందరికీ యేసుని గురించి ప్రకటించాలా. ఆమేన్, హల్లెలూయా. ఆరోదిగా చూస్తే దేవుడు నీ జీవితంలో కలిగిన ఉద్దేశం ఏంటంటే మరణంలోంచి దేవుని తప్పించినారు, అపాయం నుంచి తప్పించినారు. ఎందుకంటే నీ ద్వారా ప్రభుకి మహిమ రావాలని, నువ్వు దేవుని కనపరచాలని ప్రభుని రక్షించుకున్నారు. ఏడోదిగా చూస్తే దేవుడు నీవు సత్క్రియలు చేయాలి, అది దేవునికి ఉద్దేశము. నీ తలాంతుల దేవుని కోసము వాడాలని దేవునికి ఉద్దేశము. కాబట్టి ఈరోజు వాక్యంలోంచి దేవుని ఉద్దేశం తెలుసుకున్నాం కాబట్టి ఆ రీతికి మనం బ్రతుకుదాం, ఆ రీతికి మనం సమర్పించుకుందాం, ఆ రీతికి మనం ముందుకు వెళ్దాం. ఎమ్మటే దీన్ని ఆచరణలో పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. ఎమ్మటే దేవుని వాక్యానికి విధేయత కలగాలి, అవిధేయత కూడా పాపమే. తర్వాత చూద్దాం, ఈ వాక్యం నాకు కాదులే అని త్రోసి వేస్తే. సామెతల గ్రంథంలో ఉన్నది, దేవుని యొక్క వాక్యాన్ని త్రోసి వేసి వాళ్ళ ప్రార్థనలు ఏయమంట. దేవుడు వాళ్ళ ప్రార్థనలు విన్నారు. ఆయన వాక్యం భయభక్తులుగా విని ఆయన వాక్య ప్రకారం జీవించినప్పుడు దేవునికి ఉద్దేశం అనే ఎడల నెరవేర్చబడుతుంది. మళ్ళీ ఎంతమంది సిద్ధంగా ఉన్నారో దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి? చేతులు ఎత్తుతారా? నేను దేవుని సిద్ధం చేస్తానని వాళ్ళు. ప్రభుకి సగం ఎత్తుతే సగం చేసినట్టే, పూర్తిగా ఎత్తుతే నేను సిద్ధమే నాయన, ఐఎమ్ రెడీ. చెప్పండి, నేను సిద్ధమే ప్రభా అని. హల్లెలూయా, హల్లెలూయా. మంచి దేవుడు ఆ కృప మీ అందరికి ఇచ్చుండగాక, నాకు కూడా దేవుడి కృప ఇచ్చుండగా. అందరూ ప్రార్థించుకుంటాం కళ్ళు మూసుకొని. ఈ దినము దేవుని యొక్క చిత్తము, దేవుడు మన ఎడల కలిగిన ఉద్దేశాలు మనం తెలుసుకుందాం. ఇదే మన లైఫ్. అమ్మ కూర్చో. ఇది ఈ ఉద్దేశం మనం నెరవేర్చబడదాం ఈ రోజు నుంచి. హల్లెలూయా, స్తోత్రం. మనం సమర్పించుకుందాం. అవిధేయత తీసివేద్దాం, ఈరోజు నిర్లక్ష్యం తీసివేద్దాం, సోమరితనం తీసివేద్దాం, మనలో అవిశ్వాసం తీసివేద్దాం. దేవుడు మన జీవితంలో ఏమి కలిగి ఉన్నారు, ఏం మాట్లాడి ఉన్నారో అది నెరవేర్చడానికి శక్తివంతంగా మనం పని చేద్దాం. దానికోసం సమర్పించుకుందాం, దానికోసమే మనం బ్రతికి జీవిద్దాము. హల్లెలూయా, స్తోత్రాలయ్యా, మీకే వందనాలయ్యా. అందరం దేవుని సమర్పించుకోండి. హల్లెలూయా. ప్రభా, నన్ను మీకు సమర్పించుకుంటున్నానయ్యా. మీ కృపయ్యండి, కృపనియ్యండి, కృపనియ్యండి అయ్యా, కృపనియ్యండి. ఒకవేళ రక్షణ లేకుండా ఇప్పుడే అడుగు, ప్రభా నాకు రక్షణ కావాలయ్యా, నా హృదయం మార్పు చెందాలయ్యా, నా బ్రతుకు మారాలయ్యా, నన్ను మీ బిడ్డగా మార్చుకోండి అయ్యా, పరిశుద్ధాత్మతో నింపండి, నన్ను మీ బిడ్డగా మార్చుకోండి అయ్యా. ఒకవేళ రక్షించబడలేకుంటే ఇప్పుడు అడుగు, మోకాల మీద ఉండి ప్రార్థించే, మొరపెట్టు ప్రభు సన్నిధిలో. యేసు వైపు చూడు, దేవుని కొద్ది ఉద్దేశము చిత్తము నీకు బయలుపరిచిన దేవుడి వైపు చూడు ఇప్పుడే. హల్లెలూయా, స్తోత్రాలు. మోకాల మీద ఉన్న అందరూ కూడా ప్రభుకి సమర్పించుకుందాం ఇప్పుడు. హల్లెలూయా.
ఒకవేళ రక్షణ లేకుంటే ఇప్పుడు పిలువు, యేసు రక్తంలో కడగబడు. ప్రభా, నా హృదయం మీకు ఇస్తున్నానయ్యా, నా బ్రతుకును మార్చండియ్యా, మీ కృపతో నింపండి, నా బ్రతుకులో రండయ్యా, నా హృదయంలోకి రండయ్యా, నా హృదయం మారాలయ్యా, కొత్త వ్యక్తిగా మారాలయ్యా, మిమ్మల్ని కలిగి జీవించాలయ్యా, మీ పని చేయాలయ్యా. అవునంగా నువ్వు ఫలిస్తానికి ప్రార్థించే. ప్రభా, నేను మీలో ఫలించాలయ్యా. ఫలం లేని జీవితం నరికి వేయబడుతుంది, ఫలం లేని జీవితం అగ్నిలో కాల్చివేయబడుతుంది అయ్యా. నాలో మీ ఫలము వెతుకుతున్నారయ్యా. అయ్యా, నేను ఆత్మ రక్షించాలా అయ్యా. గొర్రెలు కన్నట్టుగా అనేక గొర్రెలు మీ వైపు తీసుకురావాలా. అనేక చేపలు నశించిపోతున్న ఆత్మలకి నేను వెలుగుగా ఉండాలి, ఉప్పుగా ఉండాలయ్యా. అనేకులు అగ్నిలో నుంచి లాగినట్టుగా నేను ప్రజలు మీ ఎదుగు తీసుకొని రావాలయ్యా. అట్టి కృప, అట్టి అభిషేకం నాకు ఇయ్యయ్యా. అట్టి కృపతో నింపండి, మౌనంగా ఉండనయ్యా. అయ్యా, ప్రతిరోజు ఒక్కరికైనా సువార్త బోధిస్తానయ్యా, ఒక్కరికైనా సువార్త బోధిస్తాను. ఒక తీర్మానం చేయ ప్రభు సన్నిధిలో, రోజుకు ఒక్కరికైనా సువార్త ప్రకటిస్తాను, ఒక్కరికైనా నేను నా సాక్ష్యాన్ని పంచుకుంటాను, ఒక్కరికైనా నేను కరపత్రికను ఇస్తానయ్యా. ఏ దినం వ్యర్థంగా పోనీయనయ్యా, సువార్త లేని దినము నేను పోనీయనయ్యా. ప్రతిరోజు ఒక్కరికైనా సువార్త ప్రకటిస్తాను. ఒక తీర్మానం చేయి ఇప్పుడే, అప్పుడే నువ్వు ఫలించబోతున్నా. ఆ తీర్మానమే స్థిరపరచబోతున్నా. ఆ తీర్మానమే నేను దీవెనకరంగా మార్చబోతున్నది. ఆ తీర్మానమే నువ్వు ఫలించబోతున్నావు. హల్లెలూయా, స్తోత్రాలు. ప్రార్థించే. ప్రభా, నేను ఫలించాలయ్యా. అయ్యా, మౌనంగా ఉండనయ్యా. నేను బయటికి వెళ్ళి ఆత్మను రక్షిస్తాను, స్వార్థ పని చేస్తాను, నా సాక్ష్యాన్ని పంచుకుంటాను, యేసుని గురించి ప్రకటిస్తానయ్యా. నేను ఎప్పుడు సిగ్గుపడనయ్యా, మౌనంగా ఉండనయ్యా. మీ గురించి నేను ప్రకటిస్తానయ్యా. నశించిపోతున్న వాళ్ళకి ప్రకటిస్తానయ్యా. అయ్యా ప్రభా, పాపములున్న వాళ్ళకి నేను శుభవార్తను ప్రకటిస్తానయ్యా. ప్రభా, నన్ను వాడుకోండయ్యా. అయ్యా, ఫలించని తీగని తీసివేయండి అయ్యా. ప్రభా, నేను ఫలించాలయ్యా. నాలో ఫలం ఎదురు చూస్తున్న దేవుడు అయ్యా. అయ్యా, మీ ఉద్దేశం నేను ఫలించాలని అయ్యా, అది నేను నెరవేర్చాలని సిద్ధమేనయ్యా. అయ్యా, ఫలించని తీగలు తీసివేయనయ్యా. అనుదినం ఫలించాలయ్యా. అయ్యా, ఫలంలో కలగాలయ్యా. ఫలము కలిగిన క్రైస్తవుడుగా ఉండాలయ్యా. ఎన్నో సంవత్సరాలు అవుతుందయ్యా మిమ్మల్ని తెలుసుకొని, కానీ ఆత్మలు రక్షించలేదయ్యా, సువార్త పని చేయలయ్యా. నా వరిగే నేను మందిరానికి వస్తున్నాను ప్రభా. అయ్యా, నా తోటి వాళ్ళని, నశించబోతున్న వాళ్ళని పట్టించుకోలేదయ్యా, సువార్త వాళ్ళకి చెప్పలేదయ్యా. ప్రభా, నన్ను ఒక రోజు లెక్కడగబోతున్నారయ్యా. ప్రభా, కృపణయ్య, నా దోషాలు క్షమించమని అడగండి ఇప్పుడే. ఫలిస్తానికి ప్రభుకి సమర్పించుకో ఇప్పుడే. అట్టి కృప దేవుడు నీకు ఇవ్వబోతున్నారు. హల్లెలూయా, స్తోత్రాలయ్యా. నీ ఉద్యోగంలో దేవుని చిత్తము చేస్తానికి సమర్పించుకో. నీకు ఇవ్వబడిన పనిలో మర్దకై తన పనిలో నమ్మకంగా ఉన్నాడు, ప్రభుని గణపరిచినాడు, అందుకని హెచ్చించబడ్డాడు. ఈరోజు నీకు ఇవ్వబడిన చిన్న పనిలో నమ్మకంగా ఉండే, యథార్థంగా ఉండే, నమ్మకంగా చేయి. దేవుడిని హెచ్చించబోతున్నారు. ప్రభుకి మహిమ తెచ్చే జీవితం జీవించిన ఉద్యోగంలో. అలాగే నేను దేవుడికి అధికారం ఇవ్వబడ్డాయి. నీ పిల్లలు తప్పిపోకుండా వాళ్ళని సరిచేయి. నీ పిల్లలు దేవుని వైపు తీసుకుంటరా. నీ భర్త, నీ భార్య, నీ అందరూ ప్రభులో రావాలా. ప్రభు ఇచ్చిన అధికారం వాడాలా. కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టు. ప్రభుని సేవిస్తానికి తీర్మానం చేయి. నీకు ఇవ్వబడిన అధికారం ప్రభు కోసం ఉపయోగించు. ప్రభుకి మహిమ రావాలా. హల్లెలూయా, స్తోత్రాలయ్యా. ఇంకా దేవుడిని ఎన్నో ప్రజలు ఎదుటగా పెట్టినారు. వాళ్ళకి నువ్వు వెలుగుగా ఉండు, ఒప్పుగా ఉండు. నువ్వు వాళ్ళకి స్వార్థ ప్రకటించు, వాళ్ళ ఆత్మ రక్షించు. ప్రభు కార్యం చేయబోతున్నారు. హల్లెలూయా. నీకులో ఉన్న తలాంతులు ప్రభు కోసం వాడు. నీకు ఇవ్వబడిన ప్రతి తలాంతు నువ్వు సత్క్రియలు చేయాలంటే ప్రజలకు మేలు. దేవుని అడుగు, ప్రభా, నీ సత్క్రియలు చేస్తానయ్యా, నన్ను వాడుకుండయ్యా, నాకున్న తలాంతులు మరుగు చేయనయ్యా, నీకోసం అనుదినం ప్రకాశిస్తానయ్యా. సంఘములో నా సత్క్రియలు వాడబడతానయ్యా, సంఘములో తలాంతులు వాడతానయ్యా, మీ రాజ్య సువార్త నా తలాంతులు వాడతానయ్యా, అది మరుగు చేయనయ్యా, నన్ను వాడుకోమని ప్రార్థించే ఇప్పుడే. అట్టి కృప నాకును నీకును దేవుడికి పోతున్నారు. నీ హృదయంపై చేతులు పెట్టి ప్రార్థించే ఇప్పుడే. ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, స్తోత్రాలు. ఎన్నో విషయాలు మాతో మాట్లాడి ఉన్నారయ్యా. మీ ఉద్దేశాలు మాకు బయలుపరిచి ఉన్నారయ్యా. మీ చిత్తము చేయడం మాకు నేర్పించండి అయ్యా. అయ్యా, మీ చిత్తము చేయడం మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. మీ చిత్తము చేయడం నన్ను కూడిన బిడ్డలందరినీ వాడుకోండి అయ్యా. ఈ వాక్యం ఈరోజు మాలో ఫలించాలయ్యా. అయ్యా, కేవలం వినేవారుగా మేము ఉండకూడదయ్యా. అయ్యా, మీ చిత్తము చేయడం మమ్మల్ని వాడుకోండి, నన్ను వాడుకొని, కూడిన ప్రజలు వాడుకోండి అయ్యా. మీ చిత్తము అయినా తెలుసుకున్నామయ్యా. మీ చిత్తం అనుదినం చేయడం కృపణయ్యండి అయ్యా. మౌనంగా ఉండకూడదయ్యా. అనుప్రభ, మేమందరం మీలో ప్రకాశించాలయ్యా. మాలో ఆసక్తిని పట్టించండి. మాంద్రములుగా మారకూడదయ్యా, సోమరులుగా మారకూడదయ్యా, సోమరితనం మాలో ఉండకూడదయ్యా. అయ్యా, విడిచిపెట్టి వారుగా ఉండకూడదయ్యా. మేము నైనా ఫలించాలా, వాక్యమాలో ఫలించాలయ్యా. వాక్యమాలో నైనా భద్రపరుచుకొని ఆ వాక్యమాలో ఫలించాలయ్యా. ఆ వాక్య ప్రకారమే జీవించుండగాకయ్యా. అవిధేయతను తొలగించండి. అయ్యా, అవిశ్వాసం
అవిశ్వాసం తొలగించండి, తిరుగుబాటుదనం తొలగించండి అయ్యా. మీ వాక్యానికి విధేయులుగా జీవించే కృపనియండి అయ్యా. అట్టి కృప నాకును అందరికీ కలుగును గాక. మేమందరం నాయన మీ ఉద్దేశము, మీ చిత్తము, మీ ప్రణాళిక నెరవేరుస్తానికి పిలబడ్డామయ్యా. అట్టి కృప అందరికీ కలుగును గాకయ్యా. ఈ ఉద్దేశాలన్నీ మాలో నెరవేర్చబడును గాక, మా సంఘములో నెరవేర్చబడును గాక. ఎన్నో తలాంతులు, ఎన్నో కార్యాలు మాలో పెట్టినారయ్యా. అవన్నీ మీలో వాడబడాలి, సంఘములో వాడబడాలయ్యా. అయ్యా మేము ఆత్మ రక్షించే బిడ్డలుగా ఉండాలయ్యా. అట్టి కృప అందరికీ ఇవ్వమని మీ రక్తంలో కడగమని అడుగుతున్నామయ్యా. మా ప్రార్థనలన్నీ మీరు విన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. విన్న వాక్యము దేవుడు అందరిలో ఫలింపచేయును గాక. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు అందరిని దీవించును గాక. మంచి కూర్చోరం అందరూ. సో దేవునికి ఉద్దేశము ఈరోజు తన వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాము. ఇదే మన గురి మన జీవితంలో. దానికోసం మనం ఏం చేయాలా? మనం అప్పగించుకొని మనం బ్రతకాలంతే. దేవుని చిత్తము. అందుకని బైబిల్ ఏమంటుంది? ముందుగా నా రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ సమకూర్చబడను. ఫస్ట్ దేవుని ఉద్దేశం తెలుసుకొని దాని ప్రకారం జీవించండి. ఆయన రాజ్యం, నీతిని వెతికే కొలది దేవుడు అన్నీ మీకు సమకూరుస్తారు. ఎంత గొప్ప దేవుడు మనకున్నారు. అన్యుల వల్ల ఏం తినదమా, ఏం త్రాగదమా, లోకం గురించి చింత చేయకూడదు. మీ అవసరతల కోసం అసలు చింతనే చేయకూడదు. ముందుగా ఆయన ఉద్దేశము తెలుసుకుని దాని ప్రకారం జీవించండి. తగినవన్నీ ఆయన కలగజేస్తారు, ఆయన దీవిస్తారు, ఆయన అభివృద్ధిపరుస్తారు, ఆయన కృపని నీ ఎడల విస్తరింపజేస్తారు. ఆయన చేయని కార్యం ఏది లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మన కానుకల్లో గొప్పలు విప్పి ప్రభునామాన్ని కనపరుచుకుందాము. కాబట్టి మనము ప్రభుని బైబిల్ ఏమంటుందంటే ఈయుడి ఇవ్వబడును. కాబట్టి మనము దేవుని రాజ్యంలో విత్తనము నాటి మనం ప్రభుని కనపరుద్దాము. ఒక చక్కటి పాట సిద్ధంగా ఉన్న వాళ్ళు ప్రభుని కనపరుచుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. ప్రభుకి మహిమ. రమ త్వరగా మనం కానుకలు పట్టుకొని ప్రభుని కనపరుద్దాం. అందరూ మీరు కానుకలు చేతులు పట్టుకుంటారు. హల్లెలూయా, స్తోత్రం.